జగన్ వచ్చాక ప్రైవేట్ విద్యా సంస్థలు వాటితోనే బతుకుతున్నాయి, ఎవరు ఇబ్బంది పెట్టలే. నారాయణ అధినేతని లేకపోతే చైతన్య వాళ్ళకి సంబంధించి వాళ్ళ గొడవల విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేవి తన వైపేం లాక్కోలేదు. కానీ తెలుగుదేశం హయాంలో గతంలో చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 14 ఏళ్లలో ప్రైవేట్ విద్యా సంస్థలని నిదానంగా కబ్జా చేసేశారు. చైతన్య నారాయణ బ్రతకనివ్వు అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా మీరు బ్రతకాలంటే మాలో విలీనం అయిపోండి, లేకపోతే మీ బతుకులు బస్టాండ్ చేస్తామంటూ విద్యా వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగాల చేత, ప్రభుత్వ యంత్రాంగాల చేత ఒక్కొక్క సంస్థల మీదన దారుణమైనటువంటి దెబ్బతీశారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కేశవరెడ్డి. అద్భుతమైనటువంటి పేరు. నారాయణ చైతన్యాల కంటే రాయలసీమలో కేశవరెడ్డి విద్యా సంస్థలకు మంచి పేరు ఉండేది. అట్లాంటి కేశవరెడ్డి జైల్లో ఉన్నాడు అంటే మామూలు విషయం కాదు. 4 ఏళ్ల పాటు. ఇప్పుడు ఆయన ఆ విషయంలో ఏం జరిగిందని అంటే మళ్ళీ ఒకవేళ అధికారంలోకి తెలుగుదేశం వస్తుందని భయపడినట్టున్నాడు. చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం వల్ల తనకు ప్రాణహాని ఉందని కేశవరెడ్డి విద్యా సంస్థల యజమాని కేశవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు కేశవరెడ్డి వీడియో వైరల్గా మారింది. 2019 ముందు కేశవరెడ్డి విద్యా సంస్థ ఆర్థిక లావాదేవీలతో ఇబ్బంది పడటంతో తనను 4 సంవత్సరాలు 3 నెలలు జైల్లో పెట్టించి నరకయం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు కేవలం 45 కోట్ల నుంచి 50 కోట్ల మేరకు అప్పులు ఉంటే దాదాపు 800 కోట్ల ఆస్తులు కబ్జా చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బెనామీని పెట్టిన ఆస్తులను రాయించుకున్నాడు. గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఆస్తిని బెనామీల పేరుతో ఆదినారాయణ రెడ్డి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం కబ్జా చేశారు. చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం ఆదినారాయణ రెడ్డి ఆస్తుల్ని అమ్మి నాకు రావాల్సిన డబ్బులు పూర్తిగా ఇచ్చేయాలి. ఆదినారాయణ రెడ్డి కబడ్దార్, నేను కూడా రాయలసీమ రెడ్డినే, ఫ్యాక్షన్ కలిగిన జిల్లాలో పెరిగిన వాడినే, నాకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలి. నీ అవసరాల కోసం పార్టీలు మారుతూ మమ్మల్ని బలిపౌసులుగా మార్చావు. నా కుమారుడు భరతరెడ్డి, కోడలు ఇద్దరు చాలా మంచివాళ్ళు, వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వు. నీ దుర్మార్గపు ఆలోచనతో వాళ్ళని సైతం బలిపెడుతున్నావు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే నీ కుటుంబం ఎక్కడుండేదో తెలుసుకోవాలి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోని యువకులకు ఒక ఐకాన్. అట్లాంటి వ్యక్తితో పోటీపడే స్థాయి నీకుందా? నీ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీలోకి పోయి కేసులు ఉన్నాయంటూ తిరిగి బీజేపీలో చేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదు. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం కేశవరెడ్డి విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఎత్తుకెళ్ళిపోతున్నారు. పిల్లలకు సక్రమంగా భోజనం లేకుండా ఆడుకోవడానికి కనీసం ఆట స్థలాలు సైతం లేకుండా విద్యా సంస్థలు భ్రష్టు పట్టిస్తున్నారు. కేశవరెడ్డి విద్యా సంస్థల పుస్తకాలమ్మి 15 కోట్లు తీసుకున్నారు. ఆ డబ్బులు సైతం వెంటనే ఇవ్వాలి. మీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తా. కేశవరెడ్డి విద్యా సంస్థలను వదిలి వెళ్ళకపోతే కబడ్దార్. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో నా కుమారుడు భరతరెడ్డిపై సైతం కేసులు నమోదు చేయించాడు. పిల్లలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేశవరెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు 600 మార్కులకు 595 మార్కులు సాధించారు. ఏకంగా వరుసగా 10 ర్యాంకులు సాధించారు. ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నన్ను ఆదరించడం వల్లే ఇది సాధ్యమైంది. ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్ 2 సంవత్సరాలు వ్యవధిస్తే మా పాఠశాలకు పునర్వైభవం తీసుకొస్తా. ఆదినారాయణ రెడ్డి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం వల్ల ప్రాణహాని ఉంది, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు.